ఈరోజు యశోద హాస్పిటల్ సోమాజిగూడలో డాక్టర్ సచిన్ సర్జికల్ ఆంకాలజిస్ట్ శస్త్రచికిత్స నిపుణులు క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులు ప్రోగ్రామ్ కండక్ట్ చేశారండి. దీంట్లో ఒక బుక్ ఇంతకుముందు ఇంగ్లీష్లో రాసిన బుక్ని ఇప్పుడు తెలుగులో అనువాదం చేసి క్యాన్సర్ పేషెంట్లకు ఎట్లా ఉంటుంది, వాళ్ళకి అనుమానాలు ఏముంటాయి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళలో మనోధైర్యం ఎట్లా నింపాలి అనే విషయం గురించి రాసిన బుక్ను లాంచ్ చేశారు. అదే కాకుండా కూడా క్యాన్సర్ వారియర్స్ గురించి గ్రూప్ ఒకటి తయారు చేశారండి. అంటే ఈ గ్రూప్లో క్యాన్సర్కి ఇంతకుముందు క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్లు అందరూ కూడా కలిసి వాళ్ళ యొక్క అనుభవాలు తెలుసుకోవడానికి, అయితే క్యాన్సర్ వచ్చే పేషెంట్లు ముందు కూడా వాళ్ళకి మనోధైర్యం కలగజేయడానికి, క్యాన్సర్ వల్ల భయం లేదు, క్యాన్సర్ ఇంతకుముందులాగా క్యాన్సర్ వస్తే చనిపోతారనే కాకుండా ప్రతి క్యాన్సర్ కూడా మంచి ట్రీట్మెంట్లు ఉన్నాయి, మంచి ఎక్విప్మెంట్లు ఉన్నాయి, మంచి మందులు కూడా వచ్చాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదనే ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ప్రజలందరికీ తెలియజేయాలనే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాడు. దీంట్లో డాక్టర్ సచిన్ గారు అంతకుముందు ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్ అందరిని పిలిచారు, వాళ్ళ అనుభవాలను కూడా ఇక్కడ తెలియజేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలకి క్యాన్సర్ వల్ల ఎటువంటి ప్రమాదం లేదు, క్యాన్సరు తొందరగా తెలుసుకుంటే చాలా మంచిది, దానివల్ల ఒకవేళ క్యాన్సర్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు, ట్రీట్మెంట్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పడం జరిగిందండి. ఇది ఒక మంచి ప్రోగ్రాము డాక్టర్ సచిన్ గారు కండక్ట్ చేశారు. ఎందుకంటే ఈ ప్రోగ్రాం వల్ల ప్రజలకి క్యాన్సర్ గురించి మంచి అవగాహన అవుతుందనే విషయం, ఆ బుక్ వల్ల కూడా ఇంట్లో బుక్ పెట్టుకొని చదువుకుంటే చాలా మంచి విషయాలు తెలిసి క్యాన్సర్ అంటే భయం లేకుండా, క్యాన్సర్ వస్తున్నా కూడా ఏమి బాధపడకుండా, ఏమి ఇది కాకుండా మంచి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనే ఒక విషయాన్ని తెలియజేయడం వల్ల ఆయన మన సొసైటీకి చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ.